మన నిత్య జీవితంలో తమలపాకును బాగా ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుకోవచ్చు. తమలపాకుల రసాన్ని గొంతు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతీపై ఉంచుతారు. తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడతారు. తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవి నొప్పి తగ్గిపోతుంది. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైంది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సిలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయి. సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి. తమలపాకు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె ఇలాంటి నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వ చేయండి. తమలపాకును తొడిమితో సహా తింటే మహిళల్లో వ్యంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమను తొలగించి వాడుకోవాలి. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని పరిమితంగానే వాడుకోవాలి. తమలపాకులను అదే పనిగా వాడకూడదు. అధిక రక్తపోటు కలిగిన వారు తాంబూలాన్ని తగ్గించాలి. తాంబూలాన్ని తయారు చేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్త సరఫరా మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజు 2 నెలల పాటు ఒక తమలపాకును 10 గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయలు సన్నగా నాచుగ్గా తయారవుతారు. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే క్షణికావేశాలు తగ్గుతాయి. చిన్న పిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతీ మీద వేసి కడితే ఫలితం ఉంటుంది. తమలపాకు షర్బత్ ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో 3 పూటల మిరియాల పొడి కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకును వేడి చేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణం మీద తమలపాకును అమర్చి కట్టుకోవాలి. తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్ గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.